హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈ షాపింగ్ అంటే పిచ్చే. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఓవర్ ఎగ్జైట్ అయిపోతాం. షాపింగ్తో మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మనం చేసే పని ఏదైనా మితిమీరితే అది మనకే ప్రమాదం. అవసరానికి మించిన షాపింగ్ వల్ల తర్వాత మనకే గిల్టీ మరియు అనవసరంగా డబ్బు ఖర్చు చేశామని అనిపిస్తుంది. అంతెందుకు, మనం షాపింగ్ చేసిన ప్రతిసారి మన ఇంట్లో వాళ్ళకి నచ్చక డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నామని అనడం వలన రిలేషన్స్ కూడా చెడిపోయే అవకాశం ఉంది. సో ఇలా షాపింగ్ ఎక్కువగా చేయడాన్ని షాపింగ్ అడిక్షన్ అని పిలుస్తాము. అయితే ఇది ఎందుకు చేస్తాము, దీనిని తగ్గించుకుంటే కలిగే లాభాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే మీరు షాపింగ్కి ఎడిక్ట్ అయ్యారో లేదో తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకు బోర్ కొట్టినప్పుడో బాధ కలిగినప్పుడో అవసరం లేకపోయినా షాపింగ్ చేస్తున్నారా? షాపింగ్ తర్వాత ఏంటి ఇన్ని కొనేసాను అని గిల్టీగా ఫీల్ అవుతున్నారా? షాపింగ్ కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాయా? మీరు ఎప్పుడో వస్తువులో బట్టలో కొని వాడకుండా ఉండిపోతున్నారా? షాపింగ్ చేసేటప్పుడు సూపర్ ఎగ్జైట్మెంట్తో ఉంటారా? మీరు చేసిన షాపింగ్ గురించి ఎంత పెట్టి కొన్నారు అని ఎవరైనా అడిగితే మీరు అబద్ధం చెప్పారా? ఎక్కువ టైం నెక్స్ట్ ఏం కొనాలి, ఎంత పెట్టి కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారా? మీ షాపింగ్ హ్యాబిట్స్ గురించి ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్గా మీకు ఎక్కువ ఎస్లు వస్తే మీకు షాపింగ్ అడిక్షన్ ఉన్నట్లే. ఇంతకుముందు నాకు ఈ షాపింగ్ మీద అంత అవేర్నెస్ లేకపోవడం వలన కొన్ని మిస్టేక్స్ చేశాను. కానీ నన్ను నేను మార్చుకుంటూ ఈ షాపింగ్ ఎడిక్షన్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాను. అయితే షాపింగ్ చేసేటప్పుడు ఓన్లీ మనీ మాత్రమే ఖర్చు చేస్తాం అనుకుంటాం, కానీ దాంతోపాటు మన టైం అండ్ ఎనర్జీని కూడా ఖర్చు చేస్తాం. ఒక్కసారి మన షాపింగ్ ఖర్చుల్ని తగ్గించుకుంటే మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచుకోవచ్చు, అప్పులుంటే తీర్చుకోవచ్చు, సేవింగ్స్ చేసుకోవచ్చు, ఆ మనీతో మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా అనవసరమైన వస్తువులు బట్టలతో ఇంట్లోనూ మరియు మైండ్లోనూ ఆర్గనైజ్డ్గా ఉండలేము. షాపింగ్ వల్ల మనకు కేవలం టెంపరీగా మాత్రమే హ్యాపీనెస్ లభిస్తుంది, కానీ అలా కాకుండా మనం లాంగ్ టర్మ్ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఈ అవసరానికి మించి అనవసరమైన షాపింగ్ ఎందుకు చేస్తామో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి హ్యాపీనెస్. మన లైఫ్లోకి కొత్తది ఏదైనా వస్తుంది అంటే మన బ్రెయిన్ డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ కారణంగా మన మనస్సు ఎక్కువగా షాపింగ్ వైపు లాగుతూ ఉంటుంది. పైగా ఇప్పుడు షాపింగ్ ఈజీ అయిపోయింది కాబట్టి మనకు ఈజీగా దొరికింది ఏది అంత ఈజీగా మన మైండ్లోంచి పోదు. ఎక్కడికి కదలకుండా మన ఇంటి నుంచి 1 క్లిక్తో చాలా ఈజీగా అయిపోతుంది. అవసరం లేకపోయినా కేవలం ఆ ఎగ్జైట్మెంట్ కోసం షాపింగ్ చేయడం, ఆ హై ఫీలింగ్లో కంట్రోల్ తప్పి ఎక్కువ షాపింగ్ చేయడం అనేవి చాలా డేంజరస్. సో అలా కాకుండా మనం కొత్త దాన్ని చూసినప్పుడు మన బ్రెయిన్ ఇలానే ఎగ్జైట్ అవుతుంది అని ఆలోచించడం నేర్చుకోవాలి. కేవలం హ్యాపీనెస్ కోసం షాపింగ్ చేయడం కాకుండా ఇంకా యూజ్ఫుల్ అయ్యే ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించాలి. షాపింగ్ చేయడం వలన మనకు కొన్ని గంటలో లేదా కొన్ని రోజులు మాత్రమే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. అలా కాకుండా మనకి హెల్త్ పరంగా యూజ్ఫుల్ అయ్యే కొన్ని షార్ట్ గోల్స్ సెట్ చేసుకొని అవి పాటించవచ్చు. సెకండ్ రీజన్, మనసు బాగున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వారు వాళ్ళ లైఫ్లో వెల్తీని తీర్చుకోవడానికి షాపింగ్ చేస్తారు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి రీజన్స్ మరియు సొల్యూషన్స్ వెతకకుండా దానిని డైవర్ట్ చేయడానికి షాపింగ్కి వెళ్ళడం అంత మంచి పని కాదు. అది టెంపరీగా వర్కౌట్ అవుతుందేమో కానీ ఆ వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ మాత్రం కాదు. థర్డ్ రీజన్ వచ్చేసి ఇప్పుడు ఈ డిజైన్ లేదా ఈ కాస్ట్యూమ్ చాలా ట్రెండింగ్లో ఉందని కొనడం. అయితే ఇది ట్రెండింగ్లో ఉందా లేదా అని కాకుండా ఇప్పుడు నిజంగా దీని అవసరం మనకు ఉందా, ఇది మనకు సూట్ అవుతుందా అవదా, లేదా ఇది మనకు కంఫర్టబుల్గా ఉంటుందా ఉండదా అని ఆలోచించుకోవాలి. ఫోర్త్ రీజన్ వచ్చేసి మనం బాగా టెంప్ట్ అయినప్పుడు లేదా చుట్టూ ఉన్నవారు మనల్ని సమర్థించే డైలాగ్స్ కొన్ని వాడేస్తూ ఉంటారు.
వాటితో మనం కొనాలా వద్దా అనే ఆలోచన నుంచి కొనేద్దామని ఫిక్స్ అయిపోతాం. అందులో ఫస్ట్ ఏంటంటే, ఆడవాళ్ళంటే చీరలు నగలే కదా, ఆ మాత్రం ఉండాలే అని అంటారు. నిజమే, ఆడవాళ్ళకి అలంకరణ బాగుంటుంది. కానీ కేవలం ఆడవాళ్ళంటే చీరలు నగలేనా? ఆడవాళ్ళంటే తెలివి, ఫిట్నెస్, నాలెడ్జ్ అండ్ ఇండిపెండెంట్గా ఉండడం కూడా ఎందుకు కాకూడదు? నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఎంజాయ్మెంట్ అంటే వస్తువులతో, వయసుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆనందాలు కలుగుతాయి, కానీ యాక్చువల్ ఎంజాయ్మెంట్ అనేది ఇంటర్నల్ థింగ్. హ్యాపీనెస్ని వస్తువులతో, బట్టలతో కాకుండా ఏమున్నా లేకున్నా హ్యాపీగా బ్రతకడం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, డబ్బులున్నాయి కొనుక్కుంటే తప్పేముంది? మనకి ఫ్యూచర్లో ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ వస్తాయో మనకి తెలియదు. డబ్బులు ఉన్నాయని ఖర్చు పెట్టుకుంటూ పోతే మరి క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా? డబ్బులు ఉన్నాయంటే తెలివిగా సేవ్ చేయడం మరియు ఇన్వెస్ట్ చేయడం, ఖర్చు చేయడం మాత్రం కాదు. నిజంగా మీకు అవసరం ఉండి కొనుక్కుంటే కొనుక్కోండి, కానీ వీటిలో ఏదో ఒక స్టేట్మెంట్తో క్యారీ ఫార్వర్డ్ అయిపోయి తర్వాత గిల్టీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ షాపింగ్ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది తగ్గించుకోవాలనుకుంటే మనకి మనం జెన్యూన్గా నేను అనవసరమైన షాపింగ్ చేస్తున్నాను అని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఈ టిప్స్ వర్కౌట్ అవుతాయి. ఫస్ట్ వన్, మనం షాపింగ్ చేయడానికి అవకాశం ఉన్న ట్రిగ్గర్స్ని కనిపెట్టి వాటిని కంట్రోల్ చేయాలి. మనం టెంప్ట్ అయ్యాక మనం కంట్రోల్ చేసుకునే దానికంటే టెంప్ట్ అయ్యే సిచ్యువేషన్ని అవాయిడ్ చేస్తే బెటర్. నెంబర్ 2, మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. మన ఫ్రెండ్స్లో, నైబర్స్లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే మనకి అలానే షాపింగ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 3, షాపింగ్ బాగా చేసే యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయినప్పుడు వాళ్ళు కొన్నది బాగుంది, ఇదేదో రీజనబుల్ ప్రైస్లో ఉంది, మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ దొరకవేమో అని కొనేస్తాం. అటువంటి వీడియోస్ను అవాయిడ్ చేస్తే బెటర్. నెంబర్ 4, ఇక ఆన్లైన్ షాపింగ్ కేవలం మీకు యూజ్ అయినప్పుడు ఇన్స్టాల్ చేసుకొని తర్వాత అన్ఇన్స్టాల్ చేయడం బెటర్. లేకపోతే ఆ యాప్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, మనం టెంప్ట్ అవుతూనే ఉంటాం. ఒకవేళ మనం షాపింగ్ చేయకపోయినా కూడా మనం ఆ యాప్ ఓపెన్ చేసి చాలా టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసేస్తాం. సో అలా జరగకుండా ఉండాలంటే ఒక ఇయర్లో 2 సార్లు షాపింగ్ ఫిక్స్ అయితే మిగతా రోజుల్లో షాపింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దసరాకో లేదా న్యూ ఇయర్కో లేదా బర్త్డే లేదా వెడ్డింగ్ డే ఇలా ప్లాన్ చేసుకొని బట్టలు కొనుక్కోవచ్చు. ఇకపోతే సేల్స్లో కొనడం. ఈ సేల్స్ అనేది ఒక పెద్ద ట్రాప్ అన్నమాట. మీరు కొనాలి, అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే సేల్స్లో చూడండి. కేవలం సేల్స్ నడుస్తున్నాయి అందుకే కొనేద్దాం అనుకుంటే మనం కంట్రోల్ లేకుండా అవసరానికి మించి కొనేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. నిజంగా సేల్స్ అంటే మనకి అంత కలిసి వచ్చేది ఏది ఉండదు. చాలాసార్లు దీని మీద రేట్ పెంచి సేల్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి మార్కెటింగ్ జిమ్మిక్స్ ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అండర్ 199 రూపీస్ ఓన్లీ, అండర్ 499 రూపీస్ ఓన్లీ, బై 3 ఫర్ 999 రూపీస్, 4999 రూపీస్కి బిల్ చేస్తే స్పెషల్ గిఫ్ట్ ఇస్తామంటారు. ఇంకా మదర్స్ డే ఆఫర్స్ అంటారు. మళ్ళీ ఈ ఆఫర్స్ ఉండవేమోనని, అందరూ కొనేస్తున్నారేమోనని, మనం ఏదో మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్తో మనము కొనేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మాత్రమే. షాపింగ్ తగ్గించుకోవడానికి మంత్లీ ఆర్ ఇయర్లీ ఛాలెంజెస్ పెట్టుకోండి. ఈ మంత్ నేనేమి కొనను లేదా ఈ ఇయర్లో కిచెన్ ఐటమ్స్ ఏవి కొనను ఇలా పెట్టుకోవాలి. మనీతో ఏం చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే డైరెక్షన్స్ లేనప్పుడు ఈజీగా షాపింగ్కి ఖర్చు పెట్టేస్తాం. మనీ సేవ్ చేసే విషయంలో గోల్స్ పెట్టుకోండి. నేను ఈ ఇయర్ ఇంత సేవ్ చేయాలి, ఫ్యూచర్లో ఖర్చులకు ఇంత దాచిపెట్టాలి అని అనుకుంటే మనీ అటు డైవర్ట్ అవుతుంది. ఎప్పుడు ఏం కావాలన్నా ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళండి. మీరు షాపింగ్ అక్కడితో ఫినిష్ అయ్యి నెక్స్ట్ వాటి జోలికి పోకుండా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి.
ఇక మన హెల్త్ని ఇంపాక్ట్ చేసే వాటి మీద మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇక మన ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇచ్చే వాటి మీద మనీ పెట్టడానికి అస్సలు ఆలోచించకూడదు. వస్తువులు బట్టల కోసం చేసే షాపింగ్ మనకు టెంపరరీ ఆనందాన్ని ఇస్తాయి, కానీ జిమ్లో జాయిన్ అవ్వడం, హెల్దీ డైట్ లాంటి వాటి కోసం స్పెండ్ చేసే మనీ మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇస్తాయి. అలాంటి విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంకా వస్తువుల విషయానికి వస్తే ఇంటర్నెట్లో చూపించినంత యూస్ఫుల్గా మరియు ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఏవో ఫ్యాన్సీ వీడియోస్ చూసి కొనేయడం కాకుండా నిజంగా ఈ వస్తువు మనకి అవసరమేనా, ఇది మనకి వాల్యూని యాడ్ చేస్తుందా, టైం సేవ్ చేస్తుందా, ఇలాగే పనిచేసే వస్తువులు ఆల్రెడీ ఉన్నాయా, అండ్ ఈ వస్తువుకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందా, అండ్ ఆ వస్తువు పెట్టడానికి ప్రాపర్ స్పేస్ ఉందా, ఇలా క్వశ్చన్స్ చేసుకొని డిసైడ్ అవ్వండి. షాపింగ్ అనేది ఒక చిన్న ఎమోషన్ అండ్ ఒక సరదా అందరికీ ఉంటుంది, కానీ దానిని కొంచెం ఆలోచనతో బాధ్యతతో చేస్తే అటు ఫైనాన్షియల్గా మరియు ఎమోషనల్గా లైఫ్లో కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అండ్ నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.